మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తారీఖున 2026 మహాశివరాత్రి వస్తుంది. ఇంకా శివరాత్రి అనగానే అందరూ దేవాలయాలకు వెళ్ళి అభిషేకారాధన చేసేసుకొని చాలా అద్భుతంగా చేస్తారు కదా. కాస్త దాని గురించి కొంచెం ఎన్లార్జ్ చేసి చూద్దాం. శివరాత్రి ఒక్క రాత్రి జీవితాన్ని మార్చే శక్తి అండి. ఆ శివుడు గరుడకంఠుడు భోళాశంకరుడు మనకందరికీ అనుగ్రహం ఇచ్చే అందరికీ ఒక శుభదినం చెప్పచ్చు. నమస్కారం భక్తులారా. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు, కేవలం జాగరణ కాదు. ఇది మనలో అజ్ఞానాన్ని చీల్చి చెండాడి రాత్రి. ఇది శివతత్వాన్ని అనుభవించే ఒక అద్భుతమైనటువంటి రాత్రి అని కూడా చెప్పచ్చు. శివరాత్రి ఎందుకు అంత ప్రత్యేకమో, ఈ ఒక్కరోజు ఎందుకు జీవితానికి కీలకమో, నిజంగా శివుడు ఏమి ఇస్తాడో మీకు స్పష్టతగా అర్థమవుతుంది ఈ వీడియో పూర్తి చూస్తే. శివ అంటే శుభం, రాత్రి అంటే అజ్ఞానం. ఆ యొక్క శుభాన్ని ఇచ్చే శివుడు అజ్ఞానాన్ని ఇచ్చే ఆ రాత్రిని తొలగించే రాత్రి శివరాత్రి. అజ్ఞానం నశించి శుభతత్వం వెలుగులోకి వచ్చే రాత్రి. ఈ రాత్రి శివుడు పుట్టినరోజు కాదండి, బాగా గుర్తుపెట్టుకొని. వివాహం జరిగిన రోజు మాత్రమే కాదండి, ఇది మన చైతన్యాన్ని మేలుకొలిపే రోజు కూడా. ఈ రాత్రి ఎందుకు అంత శక్తివంతమైనదంటే, పురాణాల ప్రకారం మహాశివరాత్రి నాడు భూమి, ఆకాశం, బ్రహ్మాండ శక్తులు ఒకే లయలో ఉంటాయి. మన శరీరంలో శక్తి సహజంగా పైకి ప్రయాణిస్తాయి. అందుకే ధ్యానం సులభం, మంత్రజపం ప్రభావవంతంగా ఉంటుంది, మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది భక్తి కాదు, శరీరం మనసు యొక్క శాస్త్రం అని కూడా చెప్పచ్చు. శివలింగం రాయి కాదు, దీని గురించి తెలుసుకోవాలి అందరూ కూడా. అది ఆకారం లేని పరమతత్వానికి చిహ్నం, సృష్టికి మొదలు, అనంతం లేని ఒక తత్వం అని కూడా చెప్పచ్చు. అభిషేకం చేయడం అంటే ఏంటిది? నీటితో మన అహంకారాన్ని కడగడము, పాలతో మన కోపాన్ని చల్లార్చడము, బిల్వపత్రంతో మన కోరికలను అర్పించడము. అందుకే శివుడు కోరేది వస్తువులు కాదు, మార్పు. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని ఎంత వీలుంటే అంత జపం చేయండి, అంత బాగుంటుంది. ఇంకా ఉపవాసం ఎందుకు చేస్తారు? మీ యొక్క జీర్ణక్రియలన్నీ కూడా అద్భుతంగా క్లెన్స్ అవుతుంది, శరీరాన్ని తేలిక చేస్తుంది, ఆలోచనలు శుద్ధి చేస్తుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. అందుకే ఈరోజు ఉపవాసానికి ప్రత్యేక శక్తి ఉంది. ఉపవాసం అంటే నేను ఉపవాసం అని చెప్పి బాదం పాలు 1 లీటర్ తాగడం, రకరకాల పండ్లు తినడం కాదు. ఉపవసించడం, స్వామివారి నామస్మరణతో భగవంతుడికి దగ్గరగా వసిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి గాను, మాఘమాసంలో చక్కగా శివరాత్రి గాను 1 నెల రోజుల గ్యాప్లో 2 ఉపవాసాలు ఉండడంలో ఆరోగ్యం, ఎప్పుడైతే ఆహారం పడదో శరీరానికి, ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది క్లెన్స్ అవుతుంది, ఒక ఓవర్ ఆయిల్ లాగా అయిపోతుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. జాగరణ ఎందుకు చేయాలి మరి? శివరాత్రి జాగరణ అంటే నిద్ర లేకపోవడం కాదు, అవగాహనతో ఉండడము. నిద్ర అజ్ఞానం, జాగరణ జ్ఞానం అన్నారు. అందుకే ఈ ఒక్క రాత్రి జాగరణ జీవితంలో ఎన్నో తప్పుల నుంచి కాపాడుతుంది, జాగరణ ఇస్తుంది. ఎవరు శివరాత్రి పూజ చేయాలి? ఉద్యోగ సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నారు, మానసిక ఒత్తిడి ఉన్నారు, కుటుంబ కలహాలు ఉన్నవారు శివుడు సమస్యలతో తీసుకోపోడండి, సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, అది శివరాత్రి రోజు చేయండి. ఇదే శివకృప. శివరాత్రి రోజు ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి, శివనామస్మరణ చేయాలి, బిల్వపత్రార్చన చేయాలి, కొద్దిసేపు మౌనం ఉండాలి, రాత్రి ధ్యానం లేదా మంచి కథ, శివకథ వినండి చక్కగా. అందుకని సినిమాలకు వెళ్ళి టైం పాస్ చేయడం కాదు. శివరాత్రి రోజు 360 రోజులు ఒత్తులు వెలిగించాలా? అది వెలిగిస్తే సంవత్సరం మొత్తం వెలిగిస్తున్నట్టు అవుతుందా అంటే, ఆ రోజు ఒక రోజు వెలిగిస్తే మిగతా రోజు వెలిగించకూడదని కాదండి. 360 రోజులు ఏదైనా ఒక రోజు మిస్ అయ్యి ఉంటే ఆ 360 రోజు ఒత్తులు వెలిగించడం వల్ల ఏదైనా దోషం ఉంటే తొలగుతుంది అంటారు. దీపం వెలిగించబోతే దోషం ఉంది లేదు అని ఏ దేవుడు కూడా వాళ్ళని కొట్టడు, తిట్టడు. అద్భుతం, వెలిగించండి. ఉపవాసం అంటే ఏంటి? దేవుడికి దగ్గరగా వసించడం, నామస్మరణతో ఓం నమ శివాయ పంచాక్షరి, ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రంతో భగవంతుడికి దగ్గరగా వసించడమే. కానీ గ్లాసులు పాలు, పండ్లు అన్నీ నేను తినని చెప్పేసి ఉప్మాలు అన్నీ తినేసి ఉపవాసం అనకూడదు. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా వసించడం, ఉపవసించడం ఉపవాసం. భయం అవసరం లేదు, ఖరీదైన పూజ అక్కర్లేదు, భక్తి అవగాహన చాలండి. ఎవరు చెప్పిన శివరాత్రి నిజం, ఇది గుర్తుపెట్టుకోండి. శివుడు కోరికలు తీరుస్తాడు అనుకుంటే అది భక్తి, శివుడు మనల్ని మారుస్తాడు అనుకుంటే అది జ్ఞానం. మహాశివరాత్రి కోరికల పండగ కాదు, చైతన్య పండగ. మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, శివతత్వం ప్రసాదించాలని, ఓం నమ శివాయ, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుల నుండి ఆ యొక్క కైలాసనాథుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివరాత్రి రోజు ఏ మంత్రం జపిస్తే బాగుంటుంది? అన్నిటికంటే ఓం నమ శివాయ
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ పంచాక్షర చేయండి. బిల్వాష్టకం చదవండి, లింగాష్టకం చదవండి, రుద్ర నమకాదులు చేయండి. మీకు ఏది వింటే చేయండి. లేదా ఇవన్నీ ఏది తెలియదా చక్కగా వీడియో ఒకటి డౌన్లోడ్ చేసుకొని వింటూ ఉండండి. ఎక్కడ చూసినా మాట్లాడేదే అన్ని చోట వినబడుతుంది. విజయోస్తు. ఏమండి, ఈరోజు ఏ విధమైనటువంటి లింగంతో పూజించాలి? పుట్టమట్టితో తయారు చేసి మహాలింగార్చన, సహస్రలింగార్చన చేయొచ్చు, మరగది లింగం చేయొచ్చు, స్ఫటికలింగం చేయొచ్చు, బాణలింగంతో చేయొచ్చు, సైకత లింగంలో చేయొచ్చు, లేదా దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాల్లో కూడా అభిషేకం చేయొచ్చు. మనల్ని కూడా గర్భాలయంలో కొన్ని దేవాలయాలు పంపిస్తుంటారు, స్వయంగా వెళ్ళి కూడా చేయొచ్చు. చెయ్యడం ముఖ్యం. నోటికి చక్కగా గర్భాలయాలకు వెళ్ళేటప్పటికి మాస్క్ వేసుకోండి. మనం మాట్లాడేటప్పుడు ఉన్న విషయాన్ని ఆ తుంపర దేవుడి మీద పడకూడదు కాబట్టి మాస్క్ వేసుకొని చక్కగా సంప్రదాయమైనటువంటి దుస్తులతో బిల్వపత్రి వేసి పాలు తీసుకుపోయి చక్కగా అభిషేకం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ అలా చెప్పి చూడండి, నాభి నుంచి కదులుతుంది ఆ మంత్రం. అలా చేయడం వల్ల ఎంత వీలుంటే అంత ఆరోగ్యం, ఆశీర్వాదం, విజయోస్తు.